మగవారిలో సెక్స్ కోరికలు అంటే బలంగా ఉండాలి, ఏ విధంగా శక్తి పెరగాలంటే ఏం చేయాలని మనం తెలుసుకుందాము. జనరల్గా ఏమంటే ఈ మిడిల్ ఏజ్లో ఇప్పుడు ఈ రోజులలో ఇంతకుముందు 50+ తర్వాత సమస్యలు వచ్చేటివి, ఇప్పుడు 30+ తర్వాతనే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ. సరైన నిద్ర లేకపోవడం, టెన్షన్స్గా ఉండడం, తర్వాత అన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ గొడవలు, మానసిక స్థిరత్వం లేకపోవడం, అంటే అశాంతి ఎక్కువగా ఉండడం, శాంతం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. సో ఇలాంటివి అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. కొద్దిగా గొప్ప తిన్నా కూడా దాంట్లో పోషక విలువలు తక్కువగా ఉంటున్నాయి. దానికి తోడుగా ఏమైనా అలవాట్లు ఉంటే ఎక్స్ట్రా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే దానివల్ల కూడా ప్రభావితం అవుతుంది అనమాట. సో ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ దూరంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, రోజు మెడిటేషన్ చేయడం, ప్రాపర్ డైట్ టైం టు టైం తినడం, ఇలాంటివి చేయడం వలన మనకు ఆరోగ్యం, మనకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ శరీరం తీసుకుంటుంది. అప్పుడు మెదడు సరైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవు అనమాట. అంతేకాకుండా లేనిపోని ఆలోచనలు, అంటే ఓవర్ థింకింగ్ అంటారు దాన్ని, ఇట్లాంటివి ఉండడం వల్ల మనం ముందే ఎస్టిమేట్ చేస్తాం అవునా కాదా. అట్లా కాకుండా ప్రశాంతంగా కూడా అవును కాన్ఫిడెంట్గా పాజిటివ్ థింకింగ్తో వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది, కానీ ఈ సమస్య శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. దాన్ని పట్టేయడం కష్టం. కాబట్టి మానసిక స్థిరత్వం ఏర్పడాలంటే ముందు మంచి మెడిటేషన్, ఒక పరధ్యానం లేకపోవడం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ, ఏకాగ్రత అంటాం కదా, అది మనం చదువుకునేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉంటుందో సేమ్ ఇలాంటి సమయాల్లో కూడా సెక్స్ విషయంలో కూడా ఏకాగ్రత అవసరం. మనం ఇలాంటి ఆలోచనలు ఇలా చేయాలని అనుకున్నప్పుడు ఏ ఆఫీస్ గురించో, ఫైళ్ళ గురించో, లేదంటే డబ్బుల గురించో, లేదంటే లోన్ల గురించో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. దానికి జరగాల్సిందంటే దీనికి మెయిన్ లాజిక్ ఏంటంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం. ఎందుకు తక్కువ అవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఈ ఆలోచనల కోసం బ్లడ్ అంతా మెదడుకు పోతుంది. కాబట్టి ఇక్కడ అవసరమైన కాడ ఉండదు, సర్క్యులేషన్ ఉండదు, అక్కడ తగ్గిపోతుంది అనమాట. అందువలన అంగస్తంభన అనేది జరగదు, చాలా వీక్గా ఉంటుంది ఒకవేళ జరిగినా కూడా. అందుకు మానసిక స్థిరత్వం లేదా ఏకాగ్రత దీనికి చాలా అవసరమని మళ్ళీ చెప్తున్నా. ఇలాంటి ఆలోచన ఉండేవాళ్ళు, తర్వాత మెంటాలిటీ చాలా టిపికల్గా ఉంటుంది, అంటే చాలా తేలికగా, అంటే ఈజీగా డిస్టర్బ్ అయిపోతారు, అన్నా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు, అంటే సున్నితత్వం చెప్పాలంటే మానసిక సున్నితత్వం ఉండేవాళ్ళు ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండి ఏకాగ్రత డెవలప్ చేసుకోండి. మనం ఈ సెక్స్ విషయాలలో కూడా ఏం ప్రాబ్లం లేకుండా దీర్ఘకాలంగా చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను, అది ఫాలో కండి. ఊరికే ఎక్కువసార్లు స్పీడ్గా చేయడం వలన తొందరగా అయిపోతుంది, అలసిపోతుంది తొందరగా. ఒక 1 minute 2 minutes చేసిన తర్వాత మళ్ళీ ఒక ½ minute గ్యాప్ ఇవ్వండి, రిలాక్స్ కండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. తర్వాత ఆన్ అండ్ ఆఫ్ అంటారు, ఎప్పుడైతే వీర్యం బయటకు వెళ్ళిపోతుందని అనిపిస్తుందో అప్పుడే నిలబడాలి, అంటే స్టాప్ చేయాలి, మానసికంగా కండరాలు పట్టుకోవాలి, అప్పుడు అది ఆగిపోతుంది. మళ్ళీ ఒక 1 minute తర్వాత మళ్ళీ చేయండి. దీన్ని మనం ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ అంటాం. ఇలా చేయడం వల్ల 2 minutes 3 minutes చేసేవాళ్ళు 4 to 5 minutes వరకు చేయొచ్చు, గ్యాప్ ఇస్తూ. ఈ లోపల మానసికంగా ఎంకరేజ్ చేసుకుంటూ ఎప్పుడు కూడా నెగటివ్ థాట్ రాకూడదు. ఇంకోటి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి, అంటే మంచి వాసన, సువాసన రావాలి. అట్లా కాకుండా చెమట వాసన ఇట్లా రావడం వల్ల కూడా హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్, అంటే నెగటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి. అప్పుడు సరైన హార్మోన్ తక్కువ వస్తుంది. అప్పుడు నెగటివ్ థాట్స్ పెరిగిపోయి శీఘ్రస్ఖలనం అనేది జరిగిపోతుంటుంది, అంటే తొందరగా లీక్ అయిపోతుంది. అప్పుడు ఎక్కువసార్లు చేసే అవకాశం ఉండదు. కొంతమందిలో తిరిగి సెకండ్ టైం చేయాలనుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే మామూలుగా 10 to 15 minutesలో సెట్ కావాలి. అట్లా కాకుండా ఒక ½ hour టైం తీసుకుంటుంది. అంతవరకు అవతల వాళ్ళకు ఓపిక ఉండదు కదా, అప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంటుంది అనమాట. దీనికి మనం మంచి పోషక ప్రోటీన్స్ కానీ మంచిగా ఉండేటివి, తర్వాత ఆ టైంలో ఎనర్జీ కోసం ఇన్స్టాంట్ ఎనర్జీ అంటారు, దానికోసం ఒక ఫ్రూట్ కానీ, అంటే బనానా లేదా ఒక స్వీట్ ఇట్లాంటి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది మనకు. సో ఇలా మన ప్రతి ప్రయత్నంలో కూడా మనం మంచి ఆలోచనలతో, మంచి ఆనందంతో, అంటే ఉత్సాహంతో చేయడం వలన మనసు స్థిరంగా ఉంటుంది, వేరే ఆలోచనలు కూడా రావు. ఎప్పుడైతే మనకు ఇట్లా 1-2 సార్లు ఇట్లా అలవాటు అయిందనుకోండి, 3వసారి ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ టైమే మనకు మానసికంగా భయం అనేది ఏర్పడింది అనుకో, 2వసారి కొంతమంది భయపడతారు, అంటే ఎవరు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు. ఇలా ఫెయిల్ అయినా మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు సెకండ్ టైం ఏం కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ అని అనుకుంటారు అనమాట. అమ్మో ఇట్లా అయింది, సెకండ్ టైం ఎట్లా, అండ్ థర్డ్ టైం ఎట్లా అని అనుకున్నప్పుడు పెద్ద భూతమారిగా కనిపిస్తుంది, భయం అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి భయాలకు స్వస్తి పలకండి, హ్యాపీగా మీ జీవితం ఆనందంగా గడపండి. నమస్తే.